చదువుకుంటున్నావు, పద్ధతిగా నడుచుకుంటున్నావు అనుకున్నాను. కానీ నాకు తెలియకుండా నువ్వు చేసే పనులు ఇవే. నీకు ఫ్రీడమ్ ఇచ్చింది నువ్వు సంతోషంగా ఉండాలని, కానీ నీకిచ్చిన ఫ్రీడమే నీ పాలిట శాపంగా మారుతుందంటే ఇకపై మేము ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ ఒక ఫ్రాడ్ చేతిలో నువ్వు మోసపోయావని తెలిస్తే అసలు ఇన్ని రోజులు మేము ఎంత అజాగ్రత్తగా ఉన్నామో మాకు అర్థమవుతుంది. హన్సిక, అత్తయ్య వాళ్ళన్న మాటలకి బాధపడుతున్నావా? నాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావని. అలా అని ఆ మాటలు పట్టించుకోకు, వాటిని తలకెక్కించుకోకు అని మాత్రం చెప్పను. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా నీ మంచి కోసమే. వాళ్ళన్న మాటలన్నీ గుర్తుపెట్టుకో హన్సిక. ఎందుకంటే అవే నీకు భవిష్యత్తులో శ్రీరామ రక్ష. అయిపోయాయా నీ ప్రసంగాలు, ప్రవచనాలు అన్నీ అయిపోయాయా? మిత్ర దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ కానీ ఒక్క మెసేజ్ కానీ రాలేదేంటి? మామ్, ఏంటి మనీషా? మన ఇంట్లో సిగ్నల్స్ బాగానే ఉన్నాయా? నీకు ఫోన్ పనిచేస్తుందా? నీకు కాల్స్ మెసేజెస్ వస్తున్నాయా? చూడు మనీషా, మిత్ర నీకు మెసేజ్ కానీ కాల్స్ కానీ చేయనంత మాత్రాన ఇక్కడ సిగ్నల్స్ లేనట్టు కాదు. అయినా ప్రాబ్లం సిగ్నల్స్ తో కాదు, నీ మైండ్ సెట్ తో. అది అర్థం చేసుకో. ఇంతకు ముందు నువ్వు నా మీద చూపించే ప్రేమంతా ఇప్పుడు ఏమైపోయింది? నా ఫోన్ కాల్ కోసం ఎదురు చూసే నీ ఎదురు చూపులు ఏమైపోయాయి? మిత్రా, నువ్వు చాలా మారిపోయావు మిత్ర. నేను ఊహించిన దానికన్నా ఎక్కువ మారిపోయావు. ఇక నీ ప్రేమ నాకు అందదేమో అన్నంతగా మారిపోయావు. నన్ను కేర్ చేయని వాళ్ళు నా లైఫ్ లో ఉండటానికి వీల్లేదు. నా బాధ గురించి పట్టించుకునే వాళ్ళు నాకు అవసరం లేదు. మామ్ నిన్న అలా ఇంటి బయట ఉంచేయడం నీకు కొంచెం కష్టంగానే ఉండుండొచ్చు. నిజానికి నాకు కూడా పెద్దగా నచ్చలేదు. కానీ మామ్ అప్పుడున్న సిచ్యువేషన్లో ప్రాజెక్ట్ నీ వల్లే పోయిందన్న చిరాకులో అలా చేసింది. అంతేకాని నీ మీద తనకు ఎలాంటి కోపం, ఎలాంటి ద్వేషం లేదు. అర్థం చేసుకుంటావు కదూ? అయ్యో, ఎంత మాట మిత్ర గారు. అత్తయ్య గారి గురించి నాకు తెలీదా? నిజానికి అత్తయ్య గారి స్థానంలో ఎవరున్నా
అంతకంటే ఎక్కువగా కోప్పడేవారు. అంతకన్నా ఎక్కువగా శిక్షించేవారు. నేను అర్థం చేసుకోగలను. ఏంటలా చూస్తున్నారు? నువ్వేమీ తెలియనట్టు కనిపిస్తావు గాని ఎంత అర్థం చేసుకుంటావో తెలుసా? నీ స్థానంలో వేరే వాళ్ళుంటే ఈ పాటికి ఇల్లు 2 ముక్కలయ్యేది. తల్లా పెళ్ళావా అని మొగుడు మీద ఒక ప్రశ్న దూసుకొచ్చేది. తల్లి గురించి ఆలోచించలేక, పెళ్ళాన్ని సమర్థించలేక ఆ భర్త ఎంత సతమతమైపోతాడు. థ్యాంక్ గాడ్ నువ్వు నాకు ఆ పరిస్థితి రాకుండా అన్నీ అర్థం చేసుకుంటున్నావు. నా వల్ల ఈ ఇంట్లో ఎప్పుడూ అలాంటి పరిస్థితి రాదు మిత్రగారు. మీరు, అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ చాలా మంచివాళ్ళు. అసలు ఇలాంటి కుటుంబానికి నేను కోడలుగా రావడం నా అదృష్టం. ఈ కుటుంబానికి నేను చేయగలిగితే మేలే చేస్తాను తప్ప నా నుంచి ఎలాంటి కీడు ఈ కుటుంబానికి ఎదురవ్వదు. సరే సరే, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. అలాగే లక్ష్మి. లక్ష్మి 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 ఆ! ఆ, ఏంటండి? లక్ష్మి వాటర్ అయిపోయాయి, మోటార్ ఆన్ చేయమని చెప్పు. అయ్యో, పవర్ పోయినట్టుందండి. అవునా? ఇప్పుడెలా? ఆ, సరే సరే, మీరుండండి, నేను హాయ్ నీరజ్. హాయ్ అంకిల్. హలో. నమస్కారం జయదేవ్ కూర్చోండి. గారు. కూర్చో. సుధీర్, కాఫీ తీసుకురా. బాగున్నారా? బాగున్నాను. వ్యాపారం ఎలా ఉంది? బాగుంది. నమస్కారం అమ్మా. నమస్తే ప్రసాదరావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఎలా ఉన్నావు నీరజ్? బాగున్నాను అంకిల్. తాతయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. హాయ్. హాయ్. సార్ కాఫీ. ఇంతకీ ఏంటి విషయం? మీ చేతుల మీదుగానే నీరజ్ మనీషాల నిశ్చితార్థ ముహూర్తం పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు జరగబోయే నిశ్చితార్థం కూడా మీ చేతుల మీదుగానే జరగాలని ఆశపడుతున్నాను. అందుకే నిశ్చితార్థం గురించి చెప్దామనే ఇలా వచ్చాం.